బిఓఏఎన్ నుంచి పర్మిషన్ వచ్చింది అని బిఓఏఎన్ నుంచి పర్మిషన్ వచ్చింది అని బిఓఏఎన్ నుంచి పర్మిషన్ వచ్చింది అని పర్మిషన్ రాకపోతే మీరు స్టూడెంట్ దగ్గర అడ్మిషన్ చేసుకున్న ప్రతి ఒక్క రూపాయి నేను రిటర్న్ చేస్తాను. నేను నాకు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను నమస్కారం. న్యూస్9 టీవీకి స్వాగతం. నిలువు దోపిడి, నమ్మించి గొంతుగోసుడు, అడ్డగోలుగా అబద్ధాలు చెప్పుడు, ఇవే ఇవాళ కార్పొరేట్ కాలేజీల దంద అవుతుంది. కూడా లాస్ కాకుండా ఉండే బాధ్యత మాదండి. ఏ చిల్డ్రన్ ఒక సింగిల్ చిల్డ్రన్ వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ లాస్. దిస్ ఇస్ ద అష్యూరెన్స్ వీఆర్ గివింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కాలేజ్. మేము ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తాం, పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికే కాలేజ్ ఉంది. ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను చెప్తాను. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఓవర్ కంప్లీట్ అయిపోయింది. బిఓఏఎన్ నుంచి పర్మిషన్ వచ్చింది అని ఒకవేళ మేము గినగా పర్మిషన్ లేకుండా కాలేజ్ రన్ చేసినప్పుడు విల్ టేక్ ద స్టాప్ ద అడ్మిషన్, విల్ క్లోజ్ ద కాలేజ్. తపస్య కాలేజీ యాజమాన్యం చేస్తున్న భాగవతం వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఒళ్ళు మండిపోవుడే. నమ్మి వచ్చిన తల్లిదండ్రుల నిలువున ముంచుకుంటా, నోట్ల కట్టలు గుంజుకుంటా, ఇగో ఇట్లా నడి బజార్లో నవ్వుకుంటా నిలబడ్డరు. అడ్డంగా దొరికిపోయినా సరే ఇంకా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతుండ్రు. కట్ చేస్తే సీన్లోకి డిఐఈఓ ఎంట్రీ ఇచ్చిండ్రు. ఆఫీసర్లు ఏమంటుండ్రో తెలుసా? అసలు ఆ తపస్య కాలేజీకి మేము పర్మిషనే ఇవ్వలేదు, వాళ్ళకి అనుమతే లేదు, అంతా బోగసు, అంతా ఇల్లీగల్ అని బాంబు పేల్చిండ్రు. అరే, పర్మిషన్ లేని కాలేజీలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి ఏవేవో కోర్సులు ఉన్నాయని కలర్ఫుల్ యాడ్స్ ఇచ్చి క్లాసులు నడుపుతుంటే ఇదేం దందాయా? ఇదేం కాలేజీనా? లేక స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకునే జూదం అడ్డానా? ఇగో తల్లిదండ్రులారా, కష్టపడి సంపాదించిన పైసలను ఈ దొంగ కాలేజీల చేతిలో పెట్టి మోసపోకుర్రి. పిల్లల భవిష్యత్తును అంధకారం చేసుకోకండి. పర్మిషన్ లేని కాలేజీలు రంగుల ప్రపంచం చూపిస్తూ మిమ్మల్ని నిలువున ముంచుతున్నాయి. అసలు పర్మిషన్ లేనప్పుడు అడ్మిషన్లు ఎట్లా తీసుకున్నారు? ఈ తపస్య కాలేజీ అనుకున్న పెద్ద హస్తం ఎవరిది? డిఐఓ పర్మిషన్ లేదని చేతులు దులుపుకుంటే సరిపోతుందా? లీగల్గా యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు? ఖబర్దార్ తపస్య యాజమాన్యం, మీ అబద్ధాల ఆటలు సాగవు. తల్లిదండ్రుల కన్నీళ్లు ఊరికే పోవు. పర్మిషన్ లేని మీ కాలేజీ బోర్డులు తిప్పేసేదాకా, బాధితులకు న్యాయం జరిగేదాకా మా ఛానల్ గీ దొంగ దందాను బట్టబయలు చేస్తూనే ఉంటుంది. గీ షాకింగ్ స్కామ్ మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.